ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. ఫాదర్ కే ఆంటోనీ ఆధ్వర్యంలో పలివేల ఆర్సీఎం చర్చి నందు మ్రాణి కొమ్మల ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రతి ఒక్క ఆర్సీఎం కాథోలిక సంఘ విశ్వాసులు కొబ్బరి మట్టలను మరియు ఈత మట్టలను చేతబూని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి పలివేల ఆర్సీఎం చర్చి వరకు జేజేల నినాదాలతో హోసన్న పాటలతో యేసు ప్రభుని ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో గాడిద మీద ఊరేగించిరి. గాడిద అనగా శాంతి విజేతలకు గురుతు. క్రీస్తు ప్రభువు తన బహిరంగ జీతంలో పాపులను వెతికి రక్షించుటకు, రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను పారదోలే లోకంలో జనులందరూ దేవుని యొక్క రాజ్యంలో హృదయ పరివర్తనను ప్రకటించి లోకముపై విజయం సాధించెను. అందుచే జనులందరితో యేసుక్రీస్తు యెరూషలేములో విజయ ప్రవేశం చేసెను. పలివేల ఆర్సీఎంక తోలిక క్రైస్తవులందరూ ఈత మట్టలను కొబ్బరి మట్టలను చేతబూని హోసన్నా హోసన్నా అంటూ యేసు ప్రభుకి జయజేలు చెబుతూ దావీదు కుమారునికి జయం ప్రభు పేరున వచ్చి వాడికి జయం నినాదాలు చేశారు. ఈ పవిత్రమైన సాంఖ్యంలో ఆర్సీఎం విచారణ గురువుల కె ఆంటోనీ, బ్రదర్ ప్రశాంత్, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం సిస్టర్స్, సర్పంచ్ మాస్టర్ సత్యనారాయణ, నెల్లి ప్రసాద్ సంఘ పెద్దలు, యూత్ వారు, పలివేల గాయక బృందం వారు, కథోలిక సంఘస్థులు అందరూ కలిసి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి చేసుకుని తండ్రి దేవుని దగ్గరికి తాను రక్షించు ఈ ప్రయాణమే మహిమ కలిగిన ప్రయాణము. దీని ద్వారానే ప్రభు లోకాన్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికే ఈ యొక్క ప్రయాణాన్ని ప్రభువే ఎన్నుకున్నారు. తండ్రి దేవుడే దీనిని ఎన్నుకున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభువు దీవిస్తూ ఉన్నారు, రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మ్రాణికొమ్మ ఆదివారము యొక్క ప్రత్యేకమైన శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను.